బర్డ్ ఫ్లూ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. అన్నానగర్లో కుళ్ళిన చికెన్ అమ్మకాలపై దృష్టి సారించారు. ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులు చికెన్ అమ్మకాలపై దాడులు చేశారు. దాదాపుగా 2 క్వింటాల వరకు కుళ్ళిన చికెన్ను అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రసల్పూర్ అన్నానగర్లో నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఉన్నటువంటి చికెన్ షాప్స్ మీద రైడ్స్ని కొనసాగించారు. నిన్న 10 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 4-5 చికెన్ షాపులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చికెన్ షాప్ వద్దే దాదాపు 600 కేజీలకి పైగానే చికెన్ నిల్వ ఉంచి వైన్ షాపుల ముందు అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో ఈ చికెన్ని స్టోరేజ్ ఉంచినటువంటి చికెన్ని కేజీస్ లెక్క అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు చేసినటువంటి టైంలోనే 600 కేజీల చికెన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. గత కొన్ని రోజుల క్రితమే ప్రకాష్ నగర్లో ఇక్కడ షాప్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తే అక్కడ కూడా ఇలాగే చికెన్ని స్టోరేజ్ ఉంచి చికెన్ని అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా కంప్లైంట్ చేయడంతో మకం మార్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చికెన్ కి సంబంధించి వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తక్కువ ధరకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్ 3 నుంచి 4 నెలల పాటు స్టోరేజ్ ఉంచేందుకు ఈ అన్ని రకాల కెమికల్స్ని యూజ్ చేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ చికెన్ షాప్కి సంబంధించి ఒక్కొక్కసారి 2 నుంచి 3 నెలలు స్టోరేజ్ చేసేవారని, తక్కువ ధరలకి అమ్మి సిటీలోకి పలు ప్రాంతాల్లోకి ఈ చికెన్ని కూడా పంపిస్తున్నట్లు తెలుస్తుంది. భాస్కర్ అనే వ్యక్తి ఎస్ఎస్ పేరుతో చికెన్ షాపు, అన్నానగర్లో రవి అనే వ్యక్తి తన పేరుతో మరో చికెన్ షాప్ నిర్వహిస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. చికెన్ని ప్రధానంగా పెద్ద పెద్ద బ్యాగ్స్లో తీసుకువచ్చి ఇక్కడ స్టోరేజ్ చేసేవాళ్ళని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఆ చనిపోయినటువంటి కోళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కోళ్ళన్నిటినీ తీసుకువచ్చి ఒక చోట ఆ కోళ్ళనన్నిటినీ కూడా వేసి కెమికల్లో నిల్వ ఉంచిన తర్వాత లోపల ఈ షటర్ లోపలనే చికెన్ని స్టోరేజ్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ప్రస్తుతం షటర్ కూడా క్లోజ్ చేశారు. నిన్న అధికారులు సీజ్ చేసినప్పటికీ ఈరోజు ఉదయం కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ షటర్ని ఓపెన్ చేశారని స్థానికులు చెప్తున్నారు. ఫ్రెష్ చికెన్ కొట్టిన వెంటనే కొన్ని గంటలు మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. కానీ వీళ్ళు చనిపోయినటువంటి కోళ్ళని ఎక్కడైతే ఫార్మ్స్ ఉంటాయో ఫార్మ్స్ నుంచి తీసుకువచ్చి వాటిని ఇక్కడ స్టోరేజ్ రూపంలో కెమికల్ అంతా కూడా కలిపి నిల్వ ఉంచుతారని వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పడంతో పాటు అధికారులు గుర్తించారు. ఇప్పటికే రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చి చికెన్ ధరలు పడిపోవడంతో పాటు చికెన్స్ని ఎవరూ తినొద్దు అని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి చికెన్ని స్టోరేజ్ చేసి అన్ని షాప్స్తో పాటు బార్స్ అండ్ రెస్టారెంట్స్ ముందు ఎక్కడైతే అదేవిధంగా చికెన్ పకోడీ ఇలా కొన్ని సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ని టార్గెట్గా చేసుకొని 600 కేజీలని పైగానే గతంలో ఉండేది. కానీ రోజుకి కొన్ని కేజీల వరకు అమ్ముతూ ఉంటారు. 600 కేజీలు ప్రస్తుతం అయితే నిల్వ ఉండడంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. అధికారులు ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి వీటన్నిటి కూడా సీజ్ చేసి 600 కేజీల చికెన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే ఇలా స్టోరేజ్ ఉన్నటువంటి చికెన్ని కానీ లేకపోతే డేట్ అయిపోయినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ని కానీ వేటినైనా సరే ఉపయోగిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, రసల్పూర్.